ఇక ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో 2 జట్లు ఓడిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై జట్టు ఓటమి పాలైంది. జట్టు నిండా స్టార్లు ఉన్నా ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. గుజరాత్తో ఇవాల్టి మ్యాచ్కు అందుబాటులో ఉన్నారు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఇక బ్యాటింగ్లో అదరగొట్టేసింది. ప్రధాన బౌలర్లు అందా నిరాశపరిచారు. ఇరు జట్లు అమితుమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇక 2 జట్లు తమ తొలి విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇక గుజరాత్ జట్టును యువ కెప్టెన్ శుభ్మాన్ గిల్ నడిపిస్తుండగా ముంబై ఇండియన్స్ టీంకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా గత సీజన్లో వివాదాస్పదంగా గుజరాత్ నుంచి ముంబైకు మారిన తర్వాత ఈ మ్యాచ్లో తన మాజీ జట్టుతో తలపడనుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఇటు ముంబై ఇండియన్స్లో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విల్ జాక్స్ లాంటి ఆటగాళ్లు బలంగా కనిపిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్కు జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో అందుబాటులో లేకపోవడం ఒక సవాల్గా మారనుంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ గతంలో అధిక స్కోర్లు నమోదయ్యాయి. గుజరాత్ గతంలో ఇక్కడ ముంబై ఇండియన్స్పై 3 సార్లు విజయం సాధించిన రికార్డు కలిగి ఉంది. ఈ మైదానంలో వారికి మానసిక ఆధిక్యం ఉందని చెప్పొచ్చు. రాత్రి మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం రెండో ఇన్నింగ్స్లో బౌలర్లకు సవాల్గా మారే అవకాశం ఉందంటున్నారు క్యూరేటర్స్. ఇది చేజింగ్ జట్టుకు అనుకూలంగా ఉండనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ ఫేవర్ కనిపిస్తూ ఉంది. ఆ మ్యాచ్ ఈ మ్యాచ్, ఆ జట్టు ఈ జట్టు అని లేదు. ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ గురించే అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. క్రికెట్ లవర్స్ అయితే ఇంకా పూర్తిగా ఐపీఎల్ మానియాలో ఉన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో కూడా రేపు ఐపీఎల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో, అలాగే ఈరోజు అహ్మదాబాద్లో జరుగుతున్న మ్యాచ్కి సంబంధించి ప్రస్తుతం నాతో సుధీర్ మహావతి ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. మరి ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఆ మ్యాచ్లో ఉన్న మేజర్ ఎలిమెంట్స్ ఏంటి అన్నదాంతో పాటు మరి రేపు మ్యాచ్కి సంబంధించిన విషయాలను కూడా మనం ఒకసారి సుధీర్తో మాట్లాడదాం. ఒకసారి ఈ ఐపీఎల్ మ్యాచ్ ఈరోజు ఉన్న హైలైట్స్ ఏంటి అనేవి, ఈరోజు ఏ ఏ విషయాల్లో హైలైట్ కాబోతుంది ఆ మ్యాచ్ అనేది ఒకసారి మాట్లాడదాం. హాయ్ సుధీర్ జీ. చూస్తే కనుక ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ ఈ మాట మనకు వినిపిస్తూ ఉంది. ఓవరాల్గా ధోని, కోహ్లీ ఇలా స్టార్ క్రికెటర్స్తో పాటు ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ సీజన్ అంతా కూడా ఒక ప్రత్యేకమైన క్రికెట్ మానియా అనేది సృష్టించింది క్రికెట్ లవర్స్తో పాటు అందరినీ కూడా. సో మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈరోజు అహ్మదాబాద్లో మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మీ అనలిస్ట్గా అంటే మీరు ఈ మ్యాచెస్కి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి? మనం చూసుకుంటే కనుక నిన్నటి చెన్నై మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐఎమ్ గ్లాడ్ టు బీ ఇన్ వైజాగ్. యాక్చువల్లీ ఇట్స్ ఎ లవ్లీ సిటీ, లవ్లీ ప్లేస్లో ఉన్నాం మనం సముద్రం దగ్గర. అండ్ నిన్న కూడా సముద్ర తీరాన ఒక మ్యాచ్ మీరు అన్నట్టుగా కొనసాగింది, చెన్నై వర్సెస్ ఆర్సీబీ. అండ్ ఆర్సీబీ రియల్గా చెప్పాలంటే అవుట్ ప్లేడ్ చెన్నై అండి ఆల్ డిపార్ట్మెంట్స్లో. అండ్ కోహ్లీ వర్సెస్ ధోని ఆ బ్యాటిల్లో కోహ్లీదే విజయం అని చెప్పాలి. అఫ్కోర్స్ 2 players ప్లేడ్ వెల్, బట్ ఆర్సీబీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లో మంచి విక్టరీ సాధించారు. అండ్ నిన్న చెన్నైలో కూడా మనం చూసాం, ఎక్కడ కూడా తడబడ్డట్టు కనబడలేదు. యాక్చువల్లీ బౌలింగ్లో, బ్యాటింగ్లో దే ఆర్ బ్రిలియంట్ యాక్చువల్లీ సో ఫార్. సో ఇట్ వాజ్ అ గుడ్ విన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మీరు చెప్పినట్టుగా ఈరోజు అహ్మదాబాద్లో కూడా ఒక ఎక్సైటింగ్ పోర్ చూడబోతున్నాం. ఎందుకంటే ముంబై గుజరాత్ ఆడుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచెస్ చూస్తారు. ఎందుకంటే 2 టీమ్స్లో మనందరికీ తెలుసు అనురాధ ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇటు శుభ్మన్ గిల్ ద యంగ్స్టర్ ఈజ్ లీడింగ్ అట్. అండ్ ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఫర్ ముంబై ఏంటంటే హార్దిక్ పాండ్యా ఈజ్ బ్యాక్ యాక్చువల్లీ. బట్ దే హ్యావ్ స్టిల్ గాట్ టు వెయిట్ ఫర్ బుమ్రా ఇంకా ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకోలేదు. బట్ 2 టీమ్స్ కూడా ఓడిపోయి వస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో యాక్చువల్లీ దే కేమ్ వెరీ క్లోజ్ గుజరాత్ అగెన్స్ట్ పంజాబ్. బట్ కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా కనబడింది నాకు, ముఖ్యంగా ముంబై వాళ్ళు అగెన్స్ట్ చెన్నై. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. ఎందుకంటే 2 టీమ్స్కి ఒక విన్ అయితే కావాలి. అండ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ 2 టీమ్స్ కూడా చెప్పుకోదగ్గలేదు. గుజరాత్ వి ఆల్ నో అనురాధ ఫస్ట్ సీజన్లోనే టైటిల్ గెలిచారు, సెకండ్ సీజన్లో ఫైనల్లో ప్రవేశించారు. బట్ థర్డ్లో కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. సో ఆల్ ఐజ్ అక్కడ కోహ్లీ అండ్ ధోని పైన నేను ఎలాగనే ఉన్నాయో. అండ్ ఈరోజు కూడా నాకు అనిపిస్తుంది రోహిత్ శర్మ విషయంలో చాలామంది పీపుల్ విల్ గెట్ గ్లూడ్ టు ద టీవీ సెట్స్ యాక్చువల్లీ, బికాస్ ఈ స్టిల్ గాట్ ధోని కోహ్లీ లాగా అతనికి కూడా ఒక బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు ప్లే గుడ్ ఇన్నింగ్స్ టుడే. అంటే
అంటే ధోని చివరిసారిగా అంటున్నారు, మరి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ధోనికి కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ అనేది ఇంకెవరికి కూడా లేదు. సో వీటన్నిటిని మీరు ఎలా చూస్తారు? నో డౌట్ అండి, అందులో డౌటే లేదు అసలు. యాక్చువల్లీ ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 ఆల్సో మనం అంటుంటాం కదా ఒక్కొక్కసారి ఒక ఓల్డ్ వైన్ లాగా అటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. నిన్న కూడా ధోని అఫ్కోర్స్ టాప్ ఆర్డర్లో వస్తే ఎలా ఉండి అని చెప్పి అందరూ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. 16 డెలివరీస్లో 30 రన్స్ స్కోర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. బట్ అప్పటికీ అంతా అయిపోయింది అసలు. యాక్చువల్గా అతని చేతిలో ఏం లేదు, ఎందుకంటే ద మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. సో ధోని లాస్ట్ అనడం అనేది మనం అంటూనే ఉన్నాం. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఆల్ జర్నలిస్టులు ఈ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. బట్ అతడు ఎప్పుడు రిటైర్ అవుతారనేది అతనికి మనం వదిలేయాలి. బికాస్ హీ హ్యాస్ స్టిల్ గాట్ సంథింగ్ టు గివ్ అని చెప్పి అతడు భావిస్తున్నప్పుడు లెట్ us జస్ట్ ఎంజాయ్ హిజ్ క్రికెట్. అతని ప్రజెన్స్ సరిపోతుందండి. అతడు పర్ఫామ్ చేస్తున్నాడా చెన్నైకి లేదా అనేది మనం పక్కకు పెట్టినట్లయితే ధోని మైదానాల్లో ఉంటే చాలు అనురాధ, ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ వీఆర్ సీయింగ్ దట్ హ్యాపెనింగ్. అండ్ నిన్న ఒక మంచి స్టంపింగ్ చేశాడు. స్టిల్ ఈజ్ లుకింగ్ వెరీ యాక్టివ్. యాక్చువల్లీ ఆ ఎనర్జీ ఉంది, ఆ ఎగ్జుబరెన్స్ ఉంది. అండ్ ఇప్పటికి కూడా ఒక పిల్లల్లాగానే కనబడుతున్నాడు 40+లో కూడా. సో లెట్ హిమ్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ హీ వాంట్స్. సో ఈ రోజు ముంబై వర్సెస్ గుజరాత్ ఈ మ్యాచ్కి సంబంధించి అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు, మీరేమి చెప్పాలండి? అహ్మదాబాద్లో మనం ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం అనురాధ, ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ చూసాం. దాదాపుగా ఐ థింక్ 475 రన్స్ స్కోర్ చేశారు అక్కడ. దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ హై స్కోరింగ్ మ్యాచ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఈ మ్యాచ్లో నేనేమనుకుంటానంటే ముఖ్యంగా ఆల్ ఎక్స్పెక్టేషన్స్ రోహిత్ శర్మ పైన ఉంటాయి. బికాస్ రోహిత్ అండ్ రికల్టన్ యొక్క కాంబినేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే కొత్తగా వచ్చాడు రికల్టన్. అండ్ ఈ సంవత్సరం కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. జాక్సన్ కూడా తీసుకున్నాడు. అండ్ ఈరోజు కొంచెం హార్దిక్ పాండ్యా రావడంతో కొంచెం బలం అనేది ఉంటుంది యాజ్ ఎ కెప్టెన్గా, యాజ్ ఎ ప్లేయర్గా. బట్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అతనికి రిసెప్షన్ చక్కగా జరగలేదు. ఎందుకంటే అతడు ఫస్ట్ సీజన్లో గుజరాత్ గెలిచినప్పుడు వాళ్ళకు కెప్టెన్గా ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ముంబైకి వచ్చాడు. సో అందుకనే అసలు యాక్చువల్గా అక్కడ క్రౌడ్ వర్ నాట్ హ్యాపీ. వై డిడ్ ఈ గో టు ముంబై అని చెప్పి చాలామంది అసలు యాక్చువల్గా బూయింగ్ చేయడం చూసాం. బట్ పబ్లిక్ మెమరీ చాలా షార్ట్గా ఉంటుంది, మనకు తెలుసు. దే మస్ట్ హవ్ ఫర్గాటన్ దట్ యాక్చువల్లీ ఈ షుడ్ గెట్ ఎ గుడ్ రిసెప్షన్ బికాస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఫ్రమ్ గుజరాత్ యాక్చువల్లీ. అండ్ నేషనల్ టీమ్కి ఆడుతున్నప్పుడు వండర్ఫుల్గా ఆడుతున్నాడు. T20 వరల్డ్ కప్ గెలవడంలో అతని పాత్ర చూసాం మనం, ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్దిక్ పాండ్యాకు ఒక మంచి రిసెప్షన్ ఉండాలని చెప్పి ఆశిద్దాం, ఎందుకంటే అహ్మదాబాద్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవైపు శుభ్మన్ గిల్ కూడా యంగ్ లీడర్ యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఎందుకంటే అతని ఫ్యూచర్ క్యాప్టెన్గా కూడా టౌట్ చేస్తున్నాం కనుక హీ హ్యాస్ టు బీ ఎట్ ఈస్ బెస్ట్ అండి. ఫస్ట్ మ్యాచ్లో పర్వాలేదు అనిపించుకున్నాడు, బట్ అది సరిపోదు. ఒక కెప్టెన్గా ఉన్నప్పుడు, ఒక ఓపెనర్గా ఉన్నప్పుడు ఐ థింక్ హీ హ్యాస్ టు ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో నేనేమనుకుంటానంటే శుభ్మన్ గిల్ నుండి కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో సుధీర్, ఇప్పుడు మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మ్యాచెస్ గురించి, మీరు చాలా చెప్పారు. అయితే ఈ మ్యాచెస్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక రెండు టీమ్స్ కూడా ఓడిపోయి వస్తున్నాయి. సో ఈ సందర్భంలో క్రికెట్ లవర్స్ మొత్తం ఫోకస్ అంతా కూడా రెండు టీమ్స్ మీద ఉంది. ఎలా ప్రెషర్స్ ఉండే అవకాశం? ఒక టీమ్ విన్ కావాల్సిందే ఈరోజు, అన్లెస్ ఇట్ రెయిన్స్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు కూడా ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఖచ్చితంగా ఇంకొక టీం అనేది ఒక టీం విజయాన్ని సొంతం చేసుకోవాల్సిందే. గ్రౌండ్లో అది జరిగేది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ రెండు టీమ్స్ కూడా ఓడిపోయి ఇప్పుడు ఈ మ్యాచ్లో తలబడిపోతున్నాయి. కాబట్టి ఎలా అంటే ఓడిన టీమ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ అనాలిసిస్? నా అనాలిసిస్ ఏంటంటే గుజరాత్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగర్ దాన్ ముంబై, అందులో డౌటే లేదు. ఎందుకంటే ముంబైకి ఇంకా బుమ్రా వచ్చిందాక కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే బోల్ట్ మళ్ళీ కమ్ బ్యాక్ టు ముంబై. అండ్ అతనితోటి ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ ఒక బౌలర్గా ఉంటాడు ఈరోజు, మీడియం పేసర్ కొంచెం సపోర్ట్ చేయడానికి. అండ్ స్పిన్లో కొంచెం వీక్నెస్ అని అంటున్నాం కానీ బట్ శాంట్నర్ ఒకవేళ ఆడినట్లయితే కూడా వాళ్ళకు ఒక మంచి రోల్ ప్లే చేయగలుగుతాడు. ఈజ్ అ గుడ్ బౌలర్. అండ్ మరొకటి ఏంటంటే అనురాధ, విఘ్నేష్ పొత్తూర్ అని చెప్పి ఒక కేరళ యంగ్స్టర్ ఫస్ట్ మ్యాచ్లో చెన్నైలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనిపైన కూడా ఈ సంవత్సరం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో బ్యాటింగ్లో రికల్టన్ అండ్ రోహిత్ శర్మ ఒక బిగ్ రోల్ ప్లే చేయాల్సిందే. ఎందుకంటే మీకు T20 లాంటి టోర్నమెంట్లో కూడా ఒక బిగ్ స్కోర్ చేయాలంటే 2 ఓపెనర్స్లో ఎవరైనా ఒక 15 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ టు హ్యాపెన్ ఫర్ యూ. అండ్ వాళ్ళకు జాక్స్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ క్రికెటర్. జాక్స్ కూడా లాస్ట్ ఇయర్ ఒక సెంచరీ సాధించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ. అండ్ వాళ్ళు అతనిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ డీప్గా ఉంది. అండ్ ఈరోజు హార్దిక్ పాండ్యా ఆడడంతో మరింత స్ట్రెంత్ అనేది అయిపోయింది బ్యాటింగ్ లైనప్. బట్ ఆన్ పేపర్ మీరు చూసినట్లయితే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, మీకు బట్లర్, రాదర్ఫర్డ్ డీప్గా బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు కూడా. అండ్ రాషిద్ ఖాన్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో బౌలింగ్లో కూడా మీకు రబడా, రాషిద్ ఖాన్, తర్వాత ఇండియన్ బౌలర్స్లో మీకు ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ వాజ్ ఎక్స్పెన్సివ్.
సిరాజ్ కూడా నేను అనుకుంటాను కొంచెం ట్రై చేస్తున్నాడు మళ్ళీ టీంలో రావడానికి, ఎందుకంటే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో అతన్ని తీసుకోలేదు. అండ్ ఇప్పుడు ఇంగ్లాండ్లో ఒక 5 టెస్ట్ మ్యాచెస్ ఆడబోతుంది కనుక సిరాజ్ ఆల్సో హ్యాస్ టు ప్లే ఏ బిగ్గర్ రోల్. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతూ కొన్ని సీజన్స్లో మాత్రమే రాణించాడు. ఎప్పుడు కూడా అతడు వికెట్లు తీస్తాడు కానీ బట్ అన్ఫార్చునేట్లీ గివ్స్ అవే లాట్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ. అక్కడ కొంచెం అతడు కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అతనిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అండ్ హీ హ్యాస్ టు సపోర్ట్ రబడా స్టార్టింగ్లో. ప్రసిద్ధ్ కృష్ణ ఈజ్ అ గుడ్ బౌలర్. అండ్ ఐ థింక్ ఆన్ పేపర్ డెఫినెట్లీ గుజరాత్ ఈజ్ లుకింగ్ స్ట్రాంగర్ దాన్. సో ఈసారి అంటే ఈ రోజు జరుగుతున్న ఈ మ్యాచ్ మీద స్కోర్ ఎంత ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? స్కోర్ ఎంత ఉండొచ్చు అంటే ఫస్ట్ మ్యాచ్లోనైతే ఐ థింక్ వి సా 475 రన్స్ స్కోర్డ్ యాక్చువల్లీ బోత్ టీమ్స్ కలిసి పంజాబ్ తోటి. ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్. అండ్ ఈరోజు మేబీ ఒక హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ బికాస్ 2 టీమ్స్లో బ్యాటర్స్ కూడా ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అగైన్ టుడే, నో డౌట్. సో సుధీర్ జీ, ఈ రోజు మ్యాచ్ గురించి మీరు చాలా విషయాలు చెప్పారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మీరు ఆల్రెడీ వైజాగ్ వచ్చేసారు. వైజాగ్లో కూడా రేపు మరో ఐపీఎల్ మ్యాచ్ని మనం చూడబోతున్నాం. సో ఈ మ్యాచ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మీరు చెప్పాలనుకుంటున్నట్లుగా అంటే ఇక్కడ విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఎలా ఉండదు? ఒకటి అనురాధ, ఢిల్లీ హాజ్ ఆల్రెడీ వన్ అగెన్స్ట్ వాళ్ళు గెలిచారు వాళ్ళు పంజాబ్, మనం చూసాం మ్యాచ్ లక్నో తోటి. అండ్ రేపటి మ్యాచ్ హైదరాబాద్కి ఇంపార్టెంట్ బికాస్ ఓడిపోయి వస్తున్నారు. హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడి మళ్ళీ సెకండ్ మ్యాచ్లో వాళ్ళు నిరాశపరిచారని చెప్పాలి. బ్యాటింగ్లో కూడా 190 వాజ్ నాట్ ద స్కోర్ దే ఎక్స్పెక్టెడ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆ తర్వాత బౌలింగ్లో కూడా అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు. సో హైదరాబాద్ పైన ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీకి అనురాధ ఇది ఏంటంటే వైజాగ్ అనేది సెకండ్ హోమ్. సో లిటిల్ బిట్ రిలాక్స్డ్గా ఉంటారు. అండ్ ఇక్కడనే ఉన్నారు కనుక ఫస్ట్ మ్యాచ్ తర్వాత వాళ్ళకు కండిషన్స్ తెలుసు. సో ఇట్స్ ఆల్సో ఏ గుడ్ బ్యాటింగ్ వికెట్. ఫస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసాం కదా, వెరీ బిగ్ స్కోర్ చూసాం. అది కూడా చాలా బిగ్ స్కోరింగ్ మ్యాచే కొనసాగింది, 200+. సో నేనేమనుకుంటానంటే 2 టీమ్స్లో బ్యాటర్స్ అద్భుతంగా ఉన్నారు. ఢిల్లీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్ నవ్ యాక్చువల్లీ అండ్ లెడ్ బై మరొక ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్గా చెప్పుకున్నటువంటి అక్షర్ పటేల్లో కూడా ఆల్రెడీ వైస్ కెప్టెన్గా ఇండియా ఆడిస్తూనే ఉంది, మనం చూస్తున్నాం. సో దేవ్ గాట్ వెరీ గుడ్ బౌలర్స్ యాక్చువల్లీ. స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం వాళ్ళకి బలం ఎక్కువగా కనబడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే టుమారోస్ మ్యాచ్ విల్ బీ ఎ క్రాకర్ ఆఫ్ ఎ మ్యాచ్ ఉంటుంది. అండ్ స్లైట్ అడ్వాంటేజ్ అబ్సల్యూట్లీ ఢిల్లీకి ఉండే ఛాన్సే కనబడుతుంది టుమారో. ఓకే, మీరు చెప్తున్నట్లుగా చూస్తే కనుక మీరు కూడా ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. అయితే ఈ స్టేడియంకి సంబంధించి ఎవరికి అనుకూలంగా ఉండే పిచెస్ ఇక్కడ ఉంటాయి? అంటే ఈ స్టేడియం ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది? అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఇక్కడికి వచ్చే ప్లేయర్స్ గురించి మీకు ఆల్రెడీ ఫుల్గా తెలుసు కాబట్టి సో ఈ మ్యాచ్లో అంటే రేపు జరగబోతున్న మ్యాచ్లో ఈ స్టేడియం ఎవరికి ఫేవరబుల్? ఐ థింక్ ఒక 2-3 సీజన్స్ ఎగో వైజాగ్ వికెట్ యూస్ టు బి వెరీ స్లో యాక్చువల్లీ. అంటే బ్యాట్ పైన బాల్ రాకపోయేది. బట్ లాస్ట్ మ్యాచ్లో చూసాం, ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ చూసాం కనుక ఐ థింక్ రేపు కూడా నాకు అనిపిస్తుంది అనురాధ ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూడవచ్చు. ఎందుకంటే 2 టీమ్స్లో కూడా మీకు ఎక్సైటింగ్ బ్యాటర్స్ ఉన్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీని తీసుకున్నట్లయితే ఫ్యాట్ డూప్లిసీ, మెగర్క్, స్టబ్స్, వీళ్ళందరూ కూడా, రాహుల్, కరుణ్ నాయర్ కూడా ఆడొచ్చు వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా. అక్షర్ పటేల్ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. సో వాళ్ళకు అద్భుతమైనటువంటి లైనప్ ఉంది. అండ్ మీరు హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఐ థింక్ దే నీడ్ నో ఇంట్రడక్షన్ హిటర్స్లో. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్. ఐ థింక్ 2 టీమ్స్లో ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు, హిట్టర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ ఒక మంచి స్కోర్ అయితే మనం చూడబోతున్నాం, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ జరగబోతున్న మ్యాచ్ కూడా ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అఫ్ కోర్స్, వై నాట్, బికాస్ 2 టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్. అండ్ హైదరాబాద్కి ఒక విన్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన తర్వాత మళ్ళీ ప్రెషర్లోకి వచ్చారు, సెకండ్ మ్యాచ్లో ఓడిపోయి హోమ్ క్రౌడ్ ముందు. సో ఇప్పుడు అవే ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకు. అండ్ ఆ తర్వాత కూడా వాళ్ళు కోల్కతాలో ఆడతారు. మళ్ళీ హైదరాబాద్లో 6th and 12th రోజు మ్యాచెస్ ఉంటాయి. సో ఆ 2 మ్యాచెస్ కంటే ముందు వాళ్ళు అవే ఆడుతున్నటువంటి మ్యాచెస్లో హైదరాబాద్ ఒక విక్టరీ సాధిస్తే తప్ప ఐ థింక్ వాళ్ళు మరొకసారి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత నెట్ రన్ రేట్లో మైనస్కి రావడం అనేది చాలా విచిత్రంగా కనబడుతుంది నాకు. ఎందుకంటే 286 స్కోర్ చేసి మళ్ళీ వాళ్ళు ఓడిపోయి మైనస్లోకి వచ్చారు. అండ్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా అనురాధ నెట్ రన్ రేట్ అనేది చాలా చాలా కీలకంగా మారుతుంది ఫర్ ఎనీ టీమ్ యాక్చువల్లీ. మనం చూసాం కదా, ఒక్కొక్కసారి ప్లే ఆఫ్లో ఎంటర్ కావడానికి కూడా 0.% అనేది కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ 0.% లేకపోవడంతో కూడా టీమ్స్ వర్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నటువంటి టీమ్స్ కూడా నెట్ రన్ రేట్స్ తోటి స్ట్రగుల్ అయినటువంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి కనుక దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. ఒక్కసారి సడన్గా ఓడిపోవడంతో మైనస్లోకి వచ్చారు. సో మళ్ళీ దాన్ని ప్లస్లోకి తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఒక వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోవచ్చు, ఒక్కొక్కసారి టై కావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో నాకేమనిపిస్తుంది అంటే ఆ విషయంలో కూడా హైదరాబాద్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో అంత అద్భుతంగా ఆడి సెకండ్ మ్యాచ్లో మరొకసారి బోల్తా పడ్డారు హైదరాబాద్లో. సో
సో ఈ రోజు అహ్మదాబాద్ మ్యాచ్ గురించి మీరు చెప్పారు, చాలా ట్విస్ట్స్ ఉండే అవకాశం ఉందని, అలాగే రేపటి మ్యాచ్ గురించి కూడా చెప్పారు. ఓవరాల్గా ఐపీఎల్ సీజన్లో ఇప్పుడు జరుగుతున్న, అంటే ఈ రోజు జరగబోతున్న, రేపు జరగబోయే ఈ రెండు మ్యాచెస్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రికెట్ లవర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఫైనల్గా మీరేం చెప్పారు? ఐ థింక్ ఇట్స్ బిన్ ఎ గుడ్ టోర్నమెంట్ సో ఫార్. యాక్చువల్లీ మంచి ఎక్సైటింగ్ మ్యాచెస్ చూసాం. కొన్ని ఆఫ్ కోర్స్ వన్ సైడెడ్గానే ఎక్కువగా కనబడ్డాయి. వికెట్స్ అంటే కొంచెం వేర్ అండ్ టేర్ అనేది టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయినా కొద్దిగా చూస్తుంటాం. అప్పుడు మరింత బ్యాటిల్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మేబీ అనురాధ నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని 140, 150 లాంటి స్కోర్స్ కూడా కొంచెం ట్రిక్కీగా మారుతాయి. సో ఇప్పటివరకు అయితే బ్యాటింగ్ అనుకూలంగా కండిషన్స్ చూసాం. మేబీ మ్యాచెస్ కొనసాగే కొద్దీ కొంచెం బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా చూడొచ్చు. సో టుమారో ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యావ్ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్. అండ్ టుడేస్ మ్యాచ్ ఐ థింక్ చాలా మంచి మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే టూ టీమ్స్ ఓడిపోయి వస్తున్నాయి కనుక మీ స్టార్టింగ్లో చెప్పినట్టు టూ టీమ్స్ పైన ప్రెషర్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ రోహిత్, హార్దిక్ పాండ్యా అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ శుభ్మన్ గిల్. ఎందుకంటే శుభ్మన్ గిల్ కూడా ఫ్యూచర్ క్యాప్టెన్గా మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు కనుక. అండ్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెషర్ ఆన్ బోత్ టీమ్స్. ఇది ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక ఐపీఎల్ మ్యాచెస్ అనేవి క్రికెట్ లవర్స్ని చాలా ఎగ్జైట్మెంట్కి గురి చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సుధీర్. అయితే ఈ రోజు జరుగుతున్న అహ్మదాబాద్ మ్యాచ్లో కూడా చాలా ట్విస్టర్స్ ఉండే అవకాశం ఉంది. బట్ బోత్ టీమ్స్కి కూడా ఏదైనా కూడా ఒక ట్విస్ట్ మ్యాచ్గానే ఇది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అంటున్నారు. అలాగే విశాఖపట్నంలో రేపు జరగబోతున్న మ్యాచ్కి సంబంధించి కూడా రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి ఇక్కడ పిచ్ అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ మీద ప్రెజర్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఢిల్లీ స్ట్రాంగ్ టీం కాబట్టి వాళ్ళిద్దరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు ఐపీఎల్ సీజన్లోనే. ఈ రెండు మ్యాచెస్ కూడా చాలా ఎంటర్టైన్ చేసే మ్యాచెస్గా, చాలా ఎగ్జైట్మెంట్ మ్యాచెస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి పెర్ఫార్మెన్స్ మన ప్లేయర్స్ ఇస్తారనేది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.